నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడి పేరిట అందరికీ వందనాలు. దేవుడి నామానికి వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడి పేరిట మీ అందరికీ వందనాలు. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. దేవుని పేరిట వందనాలు. దేవుడి పేరిట మీ అందరికీ వందనాలు. అందరికీ దేవుని పేరిట మా హృదయపూర్వక నిండు వందనాలండి. దేవుడి నామంలో మీకు అందరికీ వందనములు. అందరికీ వందనాలు. నా పేరు లక్ష్మి. నేను సంఘానికి కొత్తగా వస్తున్నాను. దేవుడికి వందనాలు. అందరికీ వందనాలండి. నా పేరు రాజీ. నేను కొత్తగా మీ సంఘంలో చేరాను. దేవుడి పేరున మీ అందరికీ నా వందనాలు. దేవుడికి వందనాలు. నేను మీ సంఘంలో చేరానమ్మా. నా పేరు కలవరి. మరి దేవుడి నామంలో మీ అందరికీ వందనములు. దేవుని నామంలో మీ అందరికీ షాలోం. దేవుని నామంలో మీ అందరికీ షాలోం. దేవుని నామానికి వందనాలు. ఆత్మీయ ప్రజల గొప్ప సభ్యులు మరియు వీక్షకులందరికీ కూడా దేవుని పెట్టే శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మొదటి ఆదివారం మనం రొట్టె తీసుకోవాలి. మీకు చెప్పాను, అనేకమైన కారణాల వల్ల మనం ఈ వారానికి వాయిదా వేసాం. అయితే కొన్ని పరిస్థితులను ప్రభుత్వం చెప్పిన విధి విధానాల ప్రకారం మనం చర్చిలో అరేంజ్ చేయలేక మరి మళ్ళా మనందరం చర్చిలో కలుసుకునే సమయాన్ని పొడిగించడం అయింది. రొట్టె మీ అందరికీ ఉదయాన్నే తీసుకొచ్చి అందించాం. దేవుని వాక్యం చేత మన ప్రవర్తనను పరిశీలింప చేసుకుని దేవుడు కడవరి దినాల్లో ఎలా ఉండమని చెప్తా ఉన్నాడు, అసలు మానవుణ్ణి దేవుడు ఎలాగ ఉండమని కోరుకున్నాడు, అలాగే ఉండి అలా మార్పు చెంది ఇంకా రేపు మారుతాను ఎల్లుటి మారుతాను అని చెప్పడానికి సమయం లేదు. మీ అందరికీ గంట ప్రార్థన ప్రతి ఇంటిలోనికి వచ్చి నేను నిర్వహించాను. మీరందరూ ఏకీభవించారు. మీ అమూల్యమైన సమయాన్ని నాతో వెచ్చించారు. అందుకు దేవుని పెట్టి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు దర్శనమిచ్చిన ఆ యొక్క వాక్యాన్ని మీ ముందుంచడం కూడా జరిగింది. ఆ గంట ప్రార్థన నిర్వహించడానికి నాకు చాలా కష్టతరమైంది. కొన్నిసార్లు వర్షంలో తడవలసి వచ్చింది, కొన్నిసార్లు ప్రమాదానికి గురి అవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుడు చెప్పిన పనిని చెప్పినట్టుగా చేయటం ఒక సేవకునిగా లేదా మామూలు విశ్వాసిగా మన కనీస బాధ్యత. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయాలి. ఇంటింటికి వచ్చి మరి మీకు చెప్పిన ఆ యొక్క వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీకు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమునై ఉన్నది అనే వాక్యాన్ని నేను మీ ముందుంచడం జరిగింది. దేవుడు చెప్తా ఉన్నాడు, సంతృప్తి సహితమైన దైవభక్తి చేయమని. భక్తి సంతృప్తిగా చేయాలి అని. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు నీకు నాకు అర్థమయ్యేటట్లు దేవుడు వివరిస్తూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మనిషి యొక్క ముగింపు సవినయంగా లేదు, చక్కగా లేదు. ప్రసంగి గ్రంథంలో రాసినట్టుగా ఒకడు 9 కుమారులను కలిగి ఉండి సరైన రీతిలో సమాధి చేయబడకపోతే అట్టి వాని గతి కంటే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు పడిపోయిన వాని గతి మేలు. ఈ యొక్క విషయాలన్నీ మనకు తెలుసు. ఈ తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోకి ఏమీ తెలియదు. ఈ లోకములో నుండి ఏమీ తీసుకుని పోలేము, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము.
ఈ విషయం అందరికీ తెలుసు, ఎప్పటి నుండో తెలుసు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మనకి లాభం వచ్చే పనులను మన జీవనోపాధినానండి మరేదనానండి లాభం లేనిదే మనిషి ఏది చేయడు. మన జీవితం జీవించడానికి కొంచెం లాభాలు కావాలి. ఈ లాభం వచ్చే పనులు ఇప్పటి వరకు చేసుకున్నాం. దేవుని భక్తి అంత లాభం కాదనుకొని మన పనులన్నీ అయిన తర్వాత దేవుని భక్తిని చేయటానికి ఇష్టపడ్డాం. నాకు ఖాళీ లేదు, నాకు సమయం లేదు, నాకు కుదరదన్న విషయం మీకు తెలుసు కదా. ఈ సమయంలో అయితే నేను అందుబాటులోనికి రాలేను, ఫలానా సమయం అయితే నాకు కుదురుతుంది అని దేవునికి సమయం ఇచ్చిన చరిత్ర మనది. ఏదేమైనా దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, ఇప్పుడున్న స్థితిలో మానవుని యొక్క ముగింపు బాగోలేదు, నీ అంతం ఎట్లా ఉన్నది అని మేము ఒక టైటిల్తో ఒక వీడియో రిలీజ్ చేసాం గతంలో. మనం చూసే ఒక సండే సర్వీసే చేసాం. అది అంతం బాగాలేదు. మనిషి నా కుటుంబం అని ఇప్పటి వరకు ఆశలు పెంచుకున్నాడు. నా కుటుంబం, నా బంధువులు, నా కులము, నా ప్రాంతము, వీరందరూ నా చితి వరకు నడిచి వస్తారు అనుకున్నాడు. నేను కట్టుకున్న భార్య, నేను కట్టుకున్న భర్త, లేదా నా పిల్లలు, నా గర్భంలో పుట్టిన వాళ్ళు, వీళ్ళంతా నాపై పడి ఏడవడానికి బోల్డ్ మంది ఉన్నారు. నేను పిలిస్తే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకేమన్నా అయితే స్పందించే వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఏ ధైర్యంతో అయితే మనిషి ఎప్పటి వరకు జీవించాడో, నేను ఇంత చేయగలను, నా తెలివితేటలు ఇన్ని, నన్నెవ్వరూ గమనించలేరు, నా జ్ఞానం ఇంత, నేను మాటకు మాట చక్కగా సమాధానం ఇవ్వగలను, నేను దేనినైనా ఉపాయంతో చక్కబెట్టగలను, నాలా ఎవరు ఆలోచించలేరు, నాలా ఎవరు చేయలేరు, నేను చేసింది ఖచ్చితంగా కరెక్టు అని ఇలా నేను నాది అనే పరిస్థితుల్లో మానవుడు మునిగిపోయాడు. దైవతత్వాన్ని, దేవుణ్ణి, సృష్టికర్తను పట్టించుకోకుండా బిజీ అయిపోయాడు. నిన్న మొన్నటి వరకు ప్రతి చిన్న ఫంక్షన్ కూడా అంబరాన్ని అంటే సంబరాలు చేస్తూ చేసే ఈ జనం ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కడ సమసిపోయాయో తెలియటం లేదు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్ వచ్చిన తర్వాత, కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనిషి యొక్క ముగింపు చూడండి. అతడి చావు ఎక్కడ జరగాలనుకున్నాడు, ఎక్కడ జరుగుతుంది, అతని అంతం ఎట్లా ఉంటుందని మురిసిపోయాడు, ఎట్లాగ జరుగుతుంది, ఎవరి చేతుల్లోనికి వెళ్తున్నాడు. ఇంతకుముందు మళ్ళీ ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్లో వేస్తే బంధుమిత్రాదులందరూ కూడా పరామర్శించడానికి వచ్చి మన చుట్టూనే కూర్చుండేవాళ్ళు. మన కోసం సందర్శించడానికి వచ్చిన జనాలను హాస్పిటల్ సిబ్బంది తట్టుకోలేకపోతున్నాడు కదా. ఇప్పుడైతే నీకు తెలిసిన వారెవ్వరూ, నీవు ఎరిగిన వారెవ్వరూ లేని పరిస్థితికి, చోటికి నిన్ను తీసుకెళ్ళి వెళ్తున్నారు. ఏ కులము చెందినవాడిని వేరొక కులాన్ని నేను అంటుకోను అని అన్నవో, నావాడు మావాడు నోరు విప్పితే అదే మాట అంటున్నావో, దినదినము వాక్యాన్ని గమనిస్తున్న సృష్టికర్త చేతిలో రూపుదిద్దబడ్డావు, ప్రతి మానవుడు సృష్టికర్త చేతిలోనే రూపుదిద్దబడ్డాడు అని 10కి 100 సార్లు వింటా ఉన్నా, వీడు మావాడు కాదు అని చెప్తా ఉన్నావు. ఇప్పటికీ క్లారిటీ నీకు దేవుని మాటలో, దేవుని వాక్కులో క్లారిటీ లేదు. ఏ కులమని వెర్రవీగాడో ఆ కులము చేతిలో లేకుండా అయిపోతూ ఉన్నాడు. వైరస్ వచ్చింది, వారు వీరు అనే భేదం లేకుండా అందరినీ సమానంగా తుడిచిపెట్టుకొని వెళ్తా ఉంది. ఎవ్వరూ దానికి భేదం లేదు, అందరినీ సమానంగానే ట్రీట్ చేస్తుంది.
నీకు నాకు తెలియలే అందరం సమానంగా ఉండాలన్న సంగతి. ఎప్పుడైతే వన్స్ నీకు వైరస్ సోకింది అన్న విషయం తెలిసిందో, నా అనుకున్న ఆశలన్నిటినీ కూడా దేవుడు నీ దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు, విరిచేస్తున్నాడు. ఇప్పుడు నీ చివరి చూపు నోచుకోవడానికి ఎవరు లేరు అసలు. నాది ఏదైతే నాది 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 అన్నావో అది నీ దగ్గర నుంచి పోయింది, పోతుంది. నువ్వైనా నేనైనా ఆ పరిస్థితిలో ఉంటే అదే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నవారి సంగతి ఏమిటి అడగండి. ఆ యొక్క డెడ్ బాడీని తిరిగి తీసుకొచ్చి ఇస్తున్నారా? ఎవరు ఖననం చేస్తున్నారు? ఎవరు దాన్ని అంత్యక్రియలో చేస్తున్నారు? ఆ అంత్యక్రియలు మర్యాదకరంగా జరుగుతున్నాయా? ఆ అంత్యక్రియలు వలన, ఆ అంత్యక్రియలు చేసే తీరును చూసి కుటుంబ సభ్యులు సంతృప్తి చెందుతున్నారా? లేదు. మరి ఏది గొప్ప లాభాన్ని ఇచ్చేది? నాకెంతమంది ఉన్నారు నాకు లాభం, నాకెంతమంది జనం ఉన్నారు నాకు లాభం, నా కడుపును పుట్టిన వారు ఎంతమంది ఉన్నారు లాభం, నాకెంత డబ్బు ఉంది లాభం, నా వస్తువు నాది, నా మంచం నా కంచం, నా వస్తువు ఎవరు ముట్టకూడదు అనే నా 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 అనే బ్రతికావు కదా. ఇదంతా ఏమైంది ఇప్పుడు అంటే ఆలోచించండి. మనిషి ముగింపు బాగోలేదు. ముగింపు కడు దుర్భరంగా చేశాడు దేవుడు. ఈ మాట ఆలోచించండి. ఇంతకుముందు మనం చనిపోతే మన అవయవాలు ఇతరులకు దానం చేయడానికి ఉపయోగపడేటవి. మరి వైరస్ సోకిన వ్యక్తి యొక్క అవయవాలు ఇతరులు తీసుకోవటానికి ఉపయోగపడుతుందా? లేదు. ఎవ్వరికీ పనికిరావు, ఎందుకు అక్కడికి రావు. నువ్వేదైతే నాది నాది అనుకున్నావో అది కూడా ఎందుకు అక్కడికి రాని పరిస్థితి అయిపోయింది. మరి ఏది నీకు లాభం, నువ్వెవరికి లాభం? నీకేది లాభం లేదు, నువ్వెవరికీ లాభం లేదు. నిన్న ఒకసారి ఇలా వైరస్ అటాక్ అయిందని నేను తీసుకుని వెళ్తే నీ ఇంట్లో వాళ్ళకి నెమ్మది ఉందా, ఆనందం ఉందా? అనగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఎక్కడ ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఎవరి ద్వారా ఏ మూల నుంచి వైరస్ అటాక్ అవుతుందో తెలుసుకోలేని పరిస్థితి. అనగా ఎప్పుడు మన మీదకి వస్తుందో తెలీదు. ఒకవేళ వచ్చింది అంటే ఆ నెక్స్ట్ మూమెంట్ నుంచి నీ స్థితిగతులు మారిపోతాయి అన్న సంగతిని నువ్వు ఇప్పటికైనా గుర్తెరగాలి. అనగా ముగింపు అనేది ఎప్పుడు వస్తుందో తెలియలేదు. అంతకుముందు వాళ్ళు అందరూ చనిపోయారు, మనం చనిపోతాం. దానికోసం నేను మాట్లాడలే. ఆ చనిపోవడమే ఎలా, ఎక్కడ, ఎప్పుడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇప్పటికైనా సృష్టికర్త వైపు తిరిగి నువ్వేదైతే దేవునిని నమ్మావో, ఏ దేవుని మీద ఆధారపడ్డావో, ఫైనల్గా పాయింట్కి వస్తున్నా, ఏ దైవ భక్తి చేస్తున్నావో ఆ భక్తి సంతృప్తికరంగా చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ భక్తే ఇప్పుడు నీకు లాభం చేకూర్చేది. ఏమిటి ఆ లాభము? లాభం క్షేమము, ఆరోగ్యము అనేవి నీకుంటే అదే లాభం. అదే నీకు సొంతంగా దక్కే విషయాలు. నువ్వు క్షేమంగా ఉంటేనే నీ ఇంటి వారితో ఉంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీవు కట్టుకున్న ఇంటిలో నువ్వు ఉంటావు. లేకపోతే ఎంత చెమటోడ్చి కట్టానో తెలుసా? నువ్వు చెమటోడ్చే కట్టుంటావు, కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి కుదరదు. ఎందుకంటే యు ఆర్ ద వైరస్ పాజిటివ్ పీపుల్. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అనగా నీవేదైతే ఆశలు పెంచుకున్నావో ఆ ఆశలను అనుభవించాలి అంటే దేవుడు క్షేమం, ఆరోగ్యం ఇవ్వాలి. ఈ క్షేమము, ఆరోగ్యం, ఆయుష్ అనేది దేవుని చేతిలో ఉన్నాయి. ఆ దేవుణ్ణి నువ్వు బ్రతిమాలుకోవాలి. ఆశీర్వాదం వస్తేనే ఆగిపోతావు. కొంచెం సడలింపిస్తే మనసు మార్చుకుంటావు. కొంచెం పరిస్థితులు బాగున్నాయి అంటే నీ పనిలో నువ్వు బిజీ అయిపోతావు. సృష్టికర్త వైపు తిరిగి చూడటానికి, ఆయన దగ్గర మోకొచ్చటానికి నాకు సమయం లేదని చెప్తావు. ఇలాంటి స్థితిలో నువ్వు ఉంటే నీకేది లాభకరం? లాభం వచ్చే పని చెయ్యి. ఇప్పటికైనా
ఇప్పటి వరకు ఏదైతే మనిషి కలిగి ఉన్నాడో, నువ్వేం కలిగి ఉన్నావో నీకు తెలుసు. నీ ఇంట్లో ఎన్ని వస్తువులు కలిగి ఉన్నావో, ఎంతమంది బంధువులు కలిగి ఉన్నావో, ఎంతమంది స్నేహితులు కలిగి ఉన్నావో, నీకున్న పిచ్చి ఒకటి ఉంది కదా, ఎంతమంది కులస్తుల్ని కలిగి ఉన్నావో నీకు తెలుసు కదా. ఇవేమీ నీకు లాభం కాదు అని ఇప్పుడు తెలుస్తుందా? అయితే మరి నీకుగా లాభం వచ్చే పనైనా ఇప్పుడు చెయ్యి. ఏం చేయాలి? అదే 6వ అధ్యాయం చెప్తుంది, సంతృప్తికరమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభం. ఇప్పుడు వరకు నువ్వు దేనికోసం వెంపర్లాడావు అంటే లాభం కోసం వెంపర్లాడావు. కానీ దేవుడు అడుగుతున్నాడు, దేవుడు చెప్తున్నాడు, గొప్ప లాభం కోసం వెంపర్లాడు ఇప్పటి నుంచి. నీలాంటి క్వారంటైన్ పరిస్థితులు చాలా మందికి వచ్చాయి. లాక్డౌన్లో చాలా మంది భక్తులు ఉన్నారు. కిందటి వారం వర్తమానం విన్నాం. లాక్డౌన్లో ఉండి కూడా, అనగా లాక్డౌన్ లాంటి పరిస్థితుల్లో ఉండి కూడా, అనగా వాడలో ఉండి నోవహు, అరణ్యంలో ఉండి దావీదు, ఇంకా అరణ్యంలో ఉన్నవారు లెక్కే చెప్పక్కర్లేదు. ఖైదీలో ఉండి యోసేపు, సింహాల బోనులో ఉండి దానియేలు, జైల్లో ఉండి అనేక సార్లు ఖైదీని అయితిని, అనేక సార్లు చెరసాల పాలైతిని అన్నట్టుగా పౌలు. వారందరి జీవితాల్లో ఈ లాక్డౌన్ అనే సిచ్యువేషన్, ఈ క్వారంటైన్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు దైవభక్తి చేసి, అది పోయినప్పుడు దైవభక్తిని విడిచిపెట్టిన వాళ్ళు కాదు వాళ్ళు. అందుకే వాళ్ళ జీవితాల్లో ఎవరి గ్రీన్ ఎప్పుడు కూడా దేవుడు టచ్లో ఉండేవాడు. అనగా ఎప్పుడు కూడా దేవుడు వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేవాడు, మాట్లాడేవాడు, వీరి ప్రార్థనలకు సమాధానం ఇచ్చేవాడు, వీరేం చేయాలో తెలియచెప్పేవాడు, వీరెలా నడవాలో దిశానిర్దేశం చేసేవాడు. వీరు కూడా ఎక్కడికైనా వెళ్ళనా చేయనా అనే విషయాలు ఆయన ముందర పెట్టి తేల్చుకుని అప్పుడు వెళ్ళేవాళ్ళు. ఆలోచించు, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో దేవుడు ఆలోచించమంటున్నాడు. మన యొక్క స్థితిని ఇప్పుడు ఆలోచించమంటున్నాడు. ప్రతి పనికి దేవుడు ముందు పెట్టుకునే వాళ్ళు ఇచ్చిన ప్రతి బహుమానానికి కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళు ఇంతగా హెచ్చించడానికి, ఇలాగ నన్ను ఆశీర్వదించడానికి నేను ఎంతటి వాడను అని ప్రశ్నించే వాళ్ళు దేవుణ్ణి. కానీ నీకేదన్నా కొత్త వస్తువు వస్తే నీకు నీ ప్రార్థనే చాలు, ఎవరి ప్రార్థన అవసరం లేదు. దేవుని సన్నిధికి లేదా సేవకునికి దృష్టికి ఆ ప్రార్థన అవసరత కోరుకోవాలనే పరిస్థితి నీకు లేదు. అనగా ఏంటంటే దైవభక్తి వీగిపోతుంది, సన్నగిల్లిపోతుంది. ఈ పరిస్థితుల్లో దైవభక్తి వీగిపోయేలా చేస్తే కుదరదు. నువ్వు ముందుకు దేవుని దగ్గరికి సాగిపోయేలా చేయాలి అంటే అది సంతృప్తికరంగా చేయాలి. దేవుడు అది చెప్తాడు. ఒక భక్తుడిని మీ ముందు ఉంచుతా చూడండి. దానియేలు మీ అందరికీ సుపరిచితుడు కదా. దానియేలు గురించి ఎన్నిసార్లు విన్నామో, కానీ దానియేలు వంటి లక్షణం మనకు రాలేదు. దానియేలు 6వ అధ్యాయం, దానియేలు జీవితంలో ఒక గొప్ప విపత్తు వచ్చింది. అదేమిటో మీ అందరికీ తెలుసు. దానియేలు మీద పగపట్టిన మిగిలిన వారందరూ కూడా, ఆ ప్రాంతంలో మిగిలిన వారందరూ కూడా ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. అతన్ని ఏదో విధంగా రాజు దగ్గర నిందపడేవానిగా, దోషిగా నిలబెట్టాలని ఆలోచించారు. నేను 6వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. అందుకు ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. ఏదైనా నింద మోపాలి, నింద గలవానిగా చేయాలి అని కనిపెడుతున్నారట. రైట్, కనిపెడుతూ ఉన్నారు. నింద పట్టుకుందామని కనిపెడుతున్నారు, నింద మోపుదాం అని కనిపెడుతున్నారు. నీ చుట్టూ ఉన్నవారు నీ పైన ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించు. ఎప్పుడు నీలో తప్పు పట్టుకుందామని కనిపెడుతూ ఉన్నారో, నిజంగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నారో ఆలోచించు. దానియేలు చుట్టూ ఉన్నవారు దానియేలుతో కలిసి పనిచేసేవారు దానియేలు యొక్క నీతి నియమాలను చూసి తప్పు పట్టుకుందామని చూస్తున్నారట, కనిపెడుతున్నారట. అయితే ఏం జరిగింది?
గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. గనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు దానియేలులో. అప్పుడు అనుకున్నారంట వాళ్ళు, ఏంటి మనుషుడు ఇంత నమ్మకస్తుడిగా ఉన్నాడు, పని చేసే చోట నమ్మకస్తుడిగా ఉన్నాడు, పని చేసే చోట తప్పు పట్టుకుందామని చూస్తున్నారు వాళ్ళు, పని చేసే చోట నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆ నమ్మకం అనే మాట ఎంత విలువైందో తెలుసా? నమ్మకంగా ఉండాలి. నీ సంపాదన నమ్మకమైందై ఉండాలి, నీ మాట నమ్మకమైందై ఉండాలి, నువ్వు నమ్మకంగా భక్తి చేయాలి, నువ్వు నమ్మకస్తుడివి అనిపించుకోవాలి. బలా నమ్మకస్తుడా అని అనిపించుకోవాలి దేవుని చేత. నమ్మకస్తుడై ఉన్నాడట పని చేసే చోట. ఈ వాక్యం వింటున్న నువ్వు పని చేసే చోట ఎలాగున్నావో, యజమాని చూస్తుండగా ఒకలాగు, యజమాని చూడలేనప్పుడు ఒకలాగు, యజమానికి తెలియకుండా ఏవేవో చేస్తున్నావేమో. దయచేసి దేవుడు చూస్తున్నాడు. నమ్మకస్తుడై ఉండడం మంచిది. దేవుడే కాదు, నీ చుట్టూ ఉన్నవారు కూడా నిన్ను కనిపెట్టవచ్చు. నమ్మకస్తుడై ఉండి ఏ లోపం లేకుండా కనపడుతున్నారట దానియేలు. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, దానియేలు మీద ఎలాగైనా నింద మోపాలి, ప్రవర్తన చూస్తే నమ్మకంగా ఉంది, ఇందులో ఇతన్ని ఏ లోపం కనుగొనలేకపోతున్నాము అనగా ఇష్టం లేని దానియేలుతో చాలా కాలం మనం జీవించాల్సి వస్తుంది. దానియేలు మన ముందు నుంచి తొలగిపోవాలి. కాబట్టి ఇతడు దొరకాలి అంటే ఒకే ఒక దానియేలుకు వీక్నెస్ ఉంది. ఏమిటా వీక్నెస్ చూద్దామని ఆలోచిస్తే ఆ వీక్నెస్ చెప్తున్నారు చూడండి, 5వ వచనం. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందో అతనిలో లోపం కనుగొనలేం. దేవుని పద్ధతిలో అనగా మన పద్ధతి వేరు, ఆయన పద్ధతి వేరు. కాబట్టి ఇప్పుడు ఆ పద్ధతిలో తప్ప మరి వేరే విధంగా తనలో లోపం కనిపెట్టి మనం దెబ్బ కొట్టలేం అని ఆలోచిస్తూ ఉన్నారు. జాగ్రత్త, నువ్వు పనిచేసే చోట నిన్ను ఏ విధంగా దెబ్బ కొట్టవాలని ఆలోచిస్తున్నారు. అయితే నీ నమ్మకాన్ని వీడకుండా ఉంటే ఆ నమ్మకమే నిన్ను కాపాడుతుందని దేవుని గ్రంథం చెప్తా ఉంది. దేవుని పద్ధతి విషయంలో ఇతరులతో నువ్వు తేడాగా అనగా ప్రత్యేకంగా ఉండవచ్చు. అలాంటి సమయంలో కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. నలుగురితో పనిచేస్తున్నావని చెప్పి వారి భక్తి వేరని, నీ ఒక్కరి భక్తి వేరుగా ఉందని చెప్పి అన్ని విషయాల్లో వాళ్ళతో కలిసి మెలిసి ఆ ఆచారాలను పాటించి వారన్న దానికి ఓటేసి వారి మాటనే గెలిపించి నీ దేవుని యొక్క పద్ధతులను, ఆలోచనలను, అభిప్రాయాలను, అలవాట్లను తుంగలో తొక్కటం అనేది చెయ్యని పని, చేయకూడని పని. దానియేలు అందరి మధ్య ఉన్నాడు, అన్యుల మధ్య ఉన్నాడు. దేవుని పద్ధతి, ప్రత్యేకమైన దేవుని సృష్టికర్తను కలిగి ఉన్నాడు. ఈ దేవుని పద్ధతిలో తప్ప మరే పద్ధతిలోని దానియేలును దెబ్బ కొట్టలేము అని చెప్పి వారు ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. చూడండి 7వ వచనంలో, నేను 5వ లైన్ నుంచి చదువుతున్నాను. రాజు ఒక ఖండితమైన చట్టమును స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఇట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప, రాజు నీ యొద్ద తప్ప ఏ మనవియు, మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడు ఏ మనవియు చేయకూడదు. ఒకవేళ ఎవడైనా అలా చేసిన ఎడల వారిని సింహాల బోనులో పడవేయవలెను అని ఒక చట్టము చేయించారు. ఇప్పుడు ఏమన్నా తేడా వస్తే దానియేలు ఏమవుతాడనమాట, సింహాల బోనులోనికి వెళ్తాడు. బోనులో ఉంటాడు. ఏదైతే నిన్ను స్వేచ్ఛ లేకుండా నిర్బంధించేలాగా చేస్తుందో అది క్వారంటైన్. ఇప్పుడు దానియేలు క్వారంటైన్ పీరియడ్లో పడ్డాడు. ఈ నెల రోజులు కూడా ఎవ్వరికీ నమస్కరించకూడదు. రాజా నీకే నమస్కరించాలి. నీవున్న చోట, నువ్వు పనిచేసే చోట అపవాది నిన్ను దెబ్బ కొట్టడానికి వారి పద్ధతుల్లో, వారికి అనుకూలమైన మార్గంలో ఒక రూల్ తీసుకొస్తే, నేను ఒక్కడిని ప్రత్యేకంగా ఉండి ఏం సాధిస్తాను, వీళ్ళందరి దగ్గర చెడ్డ తెచ్చుకోవాలి, ఇంతమంది దగ్గర నా దేవుడి గురించి నేను ఏం చెప్తాను, సరేలే దేవుడు నా మనసు ఎరుగును కదా, చేసేస్తే పోలే, చూసేస్తే పోలే, లేకపోతే వాళ్ళతో ఉంటే పోలే అని వారితో పాటు కలిపి తయారవుతున్నావా? జాగ్రత్త, ఆలోచించు. రాజా నీకే నమస్కరించాలి, ఇంకెవ్వరికి నమస్కరించడానికి కుదరదు.
అలా కానీ చేస్తే ఒక్క నెల రోజులు, ఈ ఒక్క నెల రోజులు కఠినమైన నిర్బంధంలో పడ్డాడు దానియేలు. అయినప్పటికీ అలాంటి క్వారంటైన్ స్థితిలో పడ్డప్పుడు దానియేలు చేసిన పని ఏమిటి? ఆ కింద చూడండి, 10వ వచనం నేను చదువుతాను. ఇట్టి శాసనము సంతకం చేయబడనని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తెరిచి ప్రార్థిస్తున్నాడు. అర్థమైందండి? ఏం చేస్తున్నాడు? ఒక రూల్ వచ్చింది, శాసనం వచ్చింది. ఒక రాజ్యంలో ఉన్నప్పుడు ఆ శాసనానికి విరుద్ధంగా నడుస్తున్నాము అంటే అది చట్టరీత్యా నేరం. ఇప్పుడు దానియేలు లోకపు చట్టానికి వ్యతిరేకంగా, మనుషులు సృష్టించిన చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడే కానీ దేవునికి అనుకూలంగా పనిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండాలి. నీ నిర్ణయాలు దేవునికి అనుకూలంగా ఉండాలి. నీ అలవాట్లు దేవునికి అనుకూలంగా ఉండాలి. దయచేసి విను. నువ్వెలాంటి నిర్బంధ పరిస్థితుల్లో ఉన్నా నీ మనసు దేవునితో అనుసంధానం చేయబడితే దాన్ని ఎవరు విరచలేరు, మాన్పలేరు. దానియేలు అలవాటు ప్రకారం యథాప్రకారంగా రోజుకి ముమ్మారు అనుదినము తప్పక, ఆ పదాలు చూసారా ఎంత చక్కగా రాసించాడో పరిశుద్ధాత్ముడు. ఆ పదాలే నీ జీవితంలో ఇప్పుడు ఉండాల్సింది. ఈ కడవరి కాలంలో ఈ ఘోరమైన మరణాలు చోటు చేసుకున్న పరిస్థితులు, ఎవడు ప్రశాంతంగా వాడి గుమ్మాలో చనిపోవడానికి వీలు లేని ఈ పరిస్థితుల్లో, ఎవరు అయిన వాళ్ళు కాని మన వరకు మన వాళ్ళు కాకుండా పోయిన పరిస్థితుల్లో ఇప్పుడు మనల్ని, నిన్ను నన్ను కాపాడేది ఒకటే, దైవభక్తి. ఆ దైవభక్తి ఎట్లా చేస్తున్నాడట? ఇతడు అనుదినము చేస్తున్నాడట, యథాప్రకారంగా చేస్తున్నాడట, ముమ్మారు చేస్తున్నాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. దొరికిపోయాడు, ప్రార్థన చేస్తా దొరికిపోయాడు. తీసుకెళ్లారు, రాజు ముందు నిలబెట్టారు. ఇదిగో వీడు నీవు చేసిన శాసనానికి విరుద్ధంగా పనిచేశాడు, పైగా నీకు నమస్కరించాలని చెప్పినప్పుడు నీ మీద అభిమానం లేకుండా పనిచేస్తున్నాడు, నీవిచ్చే జీతం తింటున్నాడు. కాబట్టి ఇతడు నీ ఎదుట ఉండడానికి యోగ్యుడు కాదు. సింహాల బోన్ల చట్టంలో ఏదైతే రాసావో రాజా, నీ చట్టాన్ని నువ్వు వెనక్కి తీసుకోవద్దు, ఆ సింహాల బోన్లు ఇతను పడేయండి అన్నప్పుడు రాజు మాట్లాడలేకపోయాడు. మాట్లాడలేక అట్లనే చెయ్యండి అని చెప్పి ఆ రాజు అక్కడ చక్కగా ఆ దానియేలుతో ఒక మాట పలుకుతాడు. ఆ మాటను మనం విందామా? బైబిల్ని చదువు. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క మాట రాశాడు. మనిషిగా నువ్వు ఆలోచిస్తే, నీ జీవితంలో అది అన్వయించుకుంటే నీకెంతో మేలు. ఎంతో మేలు అనే కంటే గొప్ప లాభం అనొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? సింహాల బోనులో పడేసిన తర్వాత రాజు ఆ సింహాల బోను దగ్గరికి వెళ్ళి 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. దానియేలు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్యుడైన రాజు, విగ్రహారాధన చేసే రాజు దానియేలు సింహాల బోనులో పడిన తరువాత ఆ లోపల ఏం జరుగుతుంది అన్నది అది ఒక సెకండ్ వెర్షన్. బయట రాజు అన్యుడు సింహాల బోను దగ్గరకు వచ్చి, ఒక పనివాని దగ్గరకు వచ్చి ఇలా పలుకుతున్నాడండి. దానియేలు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించును. వాట్ ఏ గుడ్ స్టేట్మెంట్ కదా. అనుదినము తప్పక సేవించుచున్న దేవుడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, రాజునయ్యుండి కూడా నేను నా శాసనాన్ని వెనక్కి తీసుకోవడానికి లేదు, కాబట్టి చేసేసాను, ఒకసారి నా రాజముద్ర వేసేసాను దాని మీద, తప్పించడానికి వీలు లేదు. చట్టం ప్రకారం నువ్వు దొరికిపోయావు, కాబట్టి ఇప్పుడు నువ్వు అందులో పడిపోయావు. నాకు నీ మీద అభిమానం ఉన్నాను, నేను వెనక్కి తీసుకోలేకపోతున్నాను ఈ చట్టాన్ని. కాబట్టి దానియేలు, నువ్వు రక్షింపబడాలి. ఈ పరిస్థితుల్లో రక్షణ ఎవరి చేతుల్లో లేదు. రాజు సింపుల్గా ఒక మాట మాట్లాడాడు, కానీ ఎంత అర్థం ఉంది తెలుస్తుందా? నేను చేయలేను, నేను వెనక్కి తీసుకోలేను. ఏ విధంగా వెనక్కి తీసుకోవాలి? నేను ఒక మారు నా శాసనాన్ని వెనక్కి తీసుకుంటే ఇక పదే పదే రాజ్యాన్ని నేను పరిపాలించలేను.
కాబట్టి దానియేలు నువ్వు ఉన్న పరిస్థితుల నుంచి నిన్ను రక్షించాలి అంటే నీ దగ్గర ఒక దేవుడు ఉన్నాడు. అతడిని నువ్వు అనుదినము తప్పక సేవిస్తున్నావు. ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు. పో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆలోచిస్తున్నారండి, పరిశుద్ధాత్ముడు ఆ యొక్క ముక్క ఆ అన్యుడి చేత ఎందుకు పలికించాడు? అనుదినము తప్పక సేవించుచున్నా. చేస్తున్నావా నువ్వు? అనుదినము తప్పక సేవిస్తున్నావా? అనుదినము తప్పక. దానియేలు ప్రార్థనలో యథాప్రకారముగా అనుదినము రోజుకి 3 టైమింగ్స్ ఉన్నాయి అతనికి. నీకున్నాయి ఆ టైమింగ్స్? లేదా నీకు ఖాళీ అయినప్పుడు దేవునికి టైమింగ్ ఇస్తావు కదా. మన మానవుని యొక్క రేంజ్ అలాంటిది. మనల్ని నడిపించే దేవునికి మనము అపాయింట్మెంట్ ఇస్తాం. అపాయింట్మెంట్ ఇచ్చే స్థాయికి నువ్వు వచ్చావు. నీ జీవానికి, నీ ఊపిరికి కారణం అతడే, నీ ఆయుష్కు కారణం అతడే అన్న విషయాలు నీకు తెలిసిండి కూడా ఎవరికైనా చెప్పమంటే చాలా చెప్తావు. అయ్యా నువ్వు ఎంత త్యాగం చేసావు, అంత త్యాగం చేసావు, నన్ను బ్రతికిస్తున్నావు, నన్ను నడిపిస్తున్నావు, నువ్వు బ్రతికించబట్టే ప్రభు నేను ఇలా ఉన్నాను, మనం ఇలా ఉన్నామండి అని చెప్తావు. కానీ ఆయనను సేవించాలి అంటే, ఆయనతో నువ్వు ఉండాలి అంటే అపాయింట్మెంట్ ఇస్తావు. దానియేలు జీవితంలో టైమింగ్ ఉంది. టైమింగ్. దేవునికి అతడు తన సమయాన్ని సమర్పించుకున్నాడు. సమయం ఇవ్వలే, సమయాన్ని సమర్పించుకున్నాడు. సమయాన్ని సమర్పించుకున్న పరిస్థితులు నుండు ఈ కడవరి కాలంలో, ఈ ఆఖరి పరిస్థితుల్లో నీవు నేను సంతృప్తి కలిగి భక్తి చేయమంటాడు. అనగా అనుదినము తప్పక సేవించాలి. తప్పక అనగా మానకుండా సేవించాలి. తప్పక అంటే అర్థం ఏమిటి? మానకుండా సేవించాలి. ఒకసారి కీర్తన గ్రంథం 21:2 అక్కడ ఒక మాట రాసింది చూడండి. అతని మనోభీష్టమును, వాక్య స్క్రీన్ మీద చూడండి. అతని మనోభీష్టమును నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక భక్తుని గురించి మాట్లాడుతూ రాస్తున్నాడు. అతని మనోభీష్టమును నువ్వు సఫలం చేస్తున్నావు. దేవునితో అంటున్నాడు. ఇక అతని మనోభీష్టాన్ని నువ్వు సఫలం చేస్తున్నావయ్యా. ఎందుకు సఫలం చేస్తున్నావు అంటే అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అతని పెదవుల్లో నుండి ప్రార్థన వస్తుందంట, అది ఆయన మానకుండా అంగీకరిస్తున్నాడంట. మానకుండా అంగీకరిస్తున్నాడు అంటే మానకుండా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మనోభీష్టం నెరవేరాలి, నీ కోరికలు తీరాలి, నీ ఆశలు నెరవేరాలి. ఇది ఇప్పటి వరకు నాది 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 అనే ఆశ పెంచుకున్న మానవుడు ఆ నాది అనే విషయాన్ని విరుచుకొని వెళ్తున్నాడు, విడిచి వెళ్తున్నాడు. నా అనుకునేది ఇది దక్కలేదు చివరికి. అలాంటి ప్రమాదం, అలాంటి విపత్తు భూమి మీదకి వచ్చేసింది. కట్టుకున్న భార్య ఇది వైరస్ అటాక్ అయితే బయటికి వెళ్ళమని చెప్పే పరిస్థితి. అంటే పేగు బంధాలకు, స్నేహ బంధాలకు, ప్రాణ బంధాలకు, రక్త సంబంధాలకు విలువ లేని బంధాలు తెగిపోయే పరిస్థితికి దిగజారిపోయాం మనం. గమనించు, నీ ముగింపు బాగోలేదు, బాగోదు, ఇప్పటికైనా నువ్వు దేవుని తట్టు తిరగకపోతే అన్నది దేవుడు చెప్పాలనుకున్న ఉద్దేశం. దేవుణ్ణి కలిగి ఉండి ప్రతి నెల రొట్టె తీసుకుంటున్నాం. ప్రభువా, ఇది నాలోనికి ప్రవేశించి నిన్ను పోలి తయారు చేసే ప్రభువా, పరిశుద్ధురాలిగా నన్ను చేయి ప్రభువా అని అతన్ని గోజాడుకుంటున్నాం. అట్ వెరీ నెక్స్ట్ మూమెంట్ మనం మామూలుగానే అలాగనే ఉన్నాం. మానక ప్రార్థన చెయ్యు అంటే మానక అనుసరించే పద్ధతుల్లోనే మునిగిపోతున్నాం. ఇప్పటికీ ఎదుటి వారిలో తప్పు పట్టుకోవాలనే పరిస్థితి, ఎదుటి వారిని విమర్శించాలనే పరిస్థితి, ఎదుటి వారిని దోషిగా నిలబెట్టాలనే పరిస్థితి, ఎదుటి వారిని మోసం చేయాలి, ఎదుటి వారిని దోచుకోవాలి.
ఏమి ఎప్పటికీ సృష్టికర్తను నిందించాలి, సృష్టికర్తను దూషించాలి, నాకు కాదని చెప్పాలి. మానక ఎన్ని పనులు చేస్తున్నావు? ఒకవేళ నువ్వు ఆత్మీయుడవైతే నీలో కూడా మానక పాటించే ఆ గర్వం, మానక పాటించే అహంకారం, మానక పాటించే ఆ కులాహంకారం, మానక పాటించే విద్యా గర్వం, మానక పాటించే అందాన్ని చూసే గర్వం, మానకుండా ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నావు. మానకుండా ఏం చేయమంటున్నాడు అతడు? మానకుండా ఏం చేస్తున్నావు నువ్వు? అలాగ అడగాల్సింది కదా, ఇలాగ అడగాల్సింది కదా. సరైన సమయంలో కరెక్ట్గా అడిగావు. కరెక్ట్గా నీ మాటలు ఇతరులు గుచ్చి 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 తేలుస్తా ఉన్నాయి అంటే అటు ఎవరిని వదిలిపెట్టట్లేదు నువ్వు. నీ తోటి వారిని వదిలిపెట్టట్లే, సేవకుల్ని వదిలిపెట్టట్లే, దేవుణ్ణి వదిలిపెట్టట్లే. నీ మాట తీరు, నీ ప్రవర్తన తీరు, నీ భక్తి తీరు. భక్తితో దేవుణ్ణి మోసం చేస్తున్నావు, యుక్తితో మనుషుల్ని మోసం చేస్తున్నావు. ఆ పరిస్థితులు ఇంకా నువ్వు ఉంటే నువ్వు మోసపోతున్నావు. జాగ్రత్త, నీ ముగింపు బాగోటం లేదు అని దేవుడు చెప్తున్నాడు. మానక ప్రార్థన చెయ్యు, నీ మనోభీష్టాన్ని నేను నెరవేరుస్తాను అని దేవుడు చెప్తా ఉంటే మనం మానక అవలంబించే అలవాట్లు చాలా ఉన్నాయి. మానక అనుసరించే అలవాట్లు చాలా ఉన్నాయి. ఇప్పటికీ అదే ద్వారాన్ని, ఇప్పటికీ అవే అలవాట్లు, ఇప్పటికీ అవే వ్యసనాలు, ఇప్పటికీ అవే అలాగే ఉన్నాం. ఇతడు చెప్తున్నాడు, దానియేలు నువ్వు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నావు కదా, ఇప్పుడు నిన్ను రక్షించాలి అంటే నువ్వు మానక సేవించుతున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు. నువ్వు తప్పక సేవిస్తున్నావు కదా, తప్పిపోలేదు కదా. ఎన్నిసార్లు భక్తి జీవితంలో తప్పిపోతావు, ఎన్నిసార్లు దేవునికి మాటిస్తావు, ఎన్నిసార్లు దేవుని దగ్గర నన్ను క్షమించు ప్రభు, రేపటి నుంచి అట్లా చేయనంటావు, ఈరోజు మళ్ళీ మామూలుగానే ఉంటావు. ఎన్నిసార్లు దేవుడు అడుగుతున్నాడు, ఎన్నిసార్లు అలా చేస్తూ ఉంటావు, ఎన్నిసార్లు రొట్టె తీసుకుంటావు, ఎన్నిసార్లు అట్లా చేస్తావు, ఎన్నిసార్లు రొట్టె తీసుకుంటావు. ఆ నిమిషంలో ఆ ఇంటెన్షన్లో మాటిస్తావు, రెండో నిమిషంలో రెండో స్థితికి వచ్చేసరికి ఆ మాటను తప్పిపోతావు, ఆలోచిస్తావు. ఆ బాధలో ఉన్నప్పుడు, ఆ తీవ్రతలో ఉన్నప్పుడు ఏ విధమైన సమర్పణ చేసుకున్నావో, ఏ విధమైన మొక్కుబడి చేసుకున్నావో గబగబా చేసేసుకుంటావు. దేవుడు నిన్ను అడిగాడా? ఆ బాధ తీరిపోయిన తర్వాత, ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత దాని ఊసే ఎత్తవు, దాని గురించి ఆలోచిస్తావు. టైము కుదరడం లేదు అంటావు, ఇంకా సమయం కాదు అంటావు, అన్నాను కానీ ఆలోచిస్తున్నా అంటావు. ఆలోచించాల్సిన సమయమే వచ్చింది. ఇప్పుడు ఆలోచించు. ఇదివరకు ఏం ఆలోచించావో కానీ దేవుని దగ్గరికి రావాలా వద్దా, ఈ వారం వెళ్తే మంచిదా, వెళ్ళకపోతే మంచిదా, ముందు అటు వెళ్తే మంచిది, ఇటు వెళ్తే మంచిదా, నేను ఒక్కడిని వెళ్ళకపోతే చర్చిలో ఏమైందిలే, లేకపోతే మనందరం వెళ్ళిపోవాలేంటి, మీరు ముగ్గురు వెళ్ళండి, మేమిద్దరం ఆగిపోతాం. ఏవేవో ఆలోచిస్తూ కూర్చున్నావు కదా. ఎప్పటికీ బాప్తిజం తీసుకోవాలా వద్దా, ఇవ్వాలా వద్దా, ఇప్పించాలా వద్దా, మనమందరం పూర్తిగా మార్పు చెందాలా వద్దా, ఈ అలవాటును వదిలేయాలా వద్దా, ఇంకా కొంచెం టైం ఉంది కదా, కొన్నాళ్ళు దీన్ని ఇలాగే తాగుదాం, ఇలాగే తిరుగుదాం, ఇలాగే చేద్దాం. ఆలోచన వదులుకోవాలా వద్దా అనే ఆలోచించు. ఇప్పటివరకు ఏమో ఆలోచించావు కానీ ఇప్పుడు ఆలోచించు ఖచ్చితంగా. ఏంటో తెలుసా, ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న దేవుడి చేతిలోంచి వచ్చిన ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చింది ఏదది? కరోనా వైరస్. అది ఒక్కసారిగానే నిన్ను సోకి నువ్వు అనుమానితుల్లోనికి వెళ్ళావు అంటే, ఒకవేళ దేవుని దయ లేక నీకు కానీ పాజిటివ్ కానీ వచ్చింది అంటే మన స్థితిగతులు మారిపోతాయి కదా. సువార్త మూయబడిపోయింది కదా, సువార్త ఇంటింటికి వచ్చిందా? ఇప్పుడు ఏది లేదు, ఇప్పుడు సువార్త లేదు. దేవుణ్ణి నమ్మండి, ఆయన ప్రాణత్యాగాన్ని నమ్మండి అనే వార్త లేదు. ఈ సువార్త మూయబడును, వాక్యం కరువును అన్న మాటలు నెరవేరిపోతూ ఉన్నాయి. ఇంకా రేపు మాపు అని వాయిదా వేసే నీ తత్వం మంచిది కాదు. ఇప్పుడే మారు. ఎన్నాళ్ళు ఆ వెళ్ళకూడని పరిస్థితుల దగ్గరికి వెళ్తావు, ఎన్నాళ్ళు చేయకూడని ఆ పనులు చేస్తావు. ఇప్పటికీ రెక్కల కష్టం చేసుకొని వచ్చిందే దేవుడిచ్చిన బహుమానంగా భావించి ఎవరింట్లో వాళ్ళు ఉండి ఒకరి ఊసు తేకుండా, ఒకరి జోలి తేకుండా బ్రతుకుతున్న బ్రతుకులున్నాయి. దేవుడు పాదాలు పట్టుకునే ఉంటా ఉన్నారు వాళ్ళు. కానీ
దేవుని మాట వినండి. దేవుడు మన మనోభీష్టాన్ని నెరవేర్చాలి అంటే మానక ప్రార్థన చేయాలి. మానక. అదే కీర్తన గ్రంథం 21:4 చదువుతున్నా. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నీవు దీర్ఘాయువు దయచేసి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అడుగు. ఇప్పుడు ఎవరికి ఎప్పుడు ఎన్నాళ్ళు ఆయుష్ తెలియటం లేదు. ఆయుష్ నిమ్మని అడుగు. దేవుడిచ్చి నీ వర్తమానాన్ని ప్రతి గృహంలోని నేను చెప్పి రావడం జరిగింది. కాబట్టి వీక్షకుల్లో అన్యులున్నా లేదా అరకొరక భక్తి జీవితాన్ని జీవిస్తున్నా దయచేసి నేటి నుండి నువ్వు మారు. రొట్టె తీసుకోబోతున్నావు కదా, మార్పు చెంది ప్రశ్చాత్తాపడి తీసుకో. ఆయుష్ నిమ్మని అడుగు, క్షేమాన్ని నిమ్మని అడుగు, ఆరోగ్యాన్ని నిమ్మని అడుగు. ఇంతకు మించి మరేం అడగద్దు. విడిచిపెట్టు, నీ గర్వాన్ని విడిచిపెట్టు, నీ మాట తీరుని విడిచిపెట్టు, ఇతరులను విమర్శించే విమర్శలు విడిచిపెట్టు, ఇతరులను వేలెత్తి చూపించే పద్ధతి విడిచిపెట్టు, తప్పునే పట్టుకుందామనే ఆలోచన విడిచిపెట్టు. చిన్న లేదు పెద్ద లేదు, నీ కంటికి ఎవరు పడితే వాళ్ళలో నా మాట తీరే గొప్ప, నేనే గొప్ప అనే స్థితికి నువ్వు చేరిపోయావు. నువ్వు మాట్లాడింది తప్ప నీకెవరిది నచ్చదు. నీ నిర్ణయం తప్ప నీకెవరిది నచ్చదు. నీ విధానాలు తప్ప నీకెవరివి నచ్చవు. కారణం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు అంతగా ప్రేమించుకుని మోసపోతున్నావు. దేవుని ప్రేమించు. దేవుని ప్రేమిస్తే అప్పుడు పొరుగు వారందరూ కూడా మనుషులుగా కనపడుతుంటారు. ఎవరిని ఏ విమర్శన దృష్టితో చూడకూడదన్న విషయం నీకు అర్థమవుతుంది. అందులో వారు అనుభవించే దాంట్లో వారు చేసే పనుల కష్టం ఏంటి, నష్టం ఏంటి, లోతంత ఎత్తంత, నేనే విధంగా సహాయపడగలను అని ఆలోచించే స్థితికి నువ్వు వస్తావు. అటువంటి మార్పు దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఈ వైరస్ సోకిన వాళ్ళందరూ అనాథలుగా ఉంటున్నారండి. అందరూ కలిగి ఉండి అన్నీ కలిగి ఉండి హాస్పిటల్లో అనాథలుగా ఉంటున్నారండి. అదే కానీ పాజిటివ్ అయ్యి నయం కాకపోతే వారి సవాలు అనాథ సవాలు అయిపోతున్నాయండి. దేవుని వాక్యం చెప్తుంది కూడా. యోహాను సువార్త 14:18 నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను మీ యొద్దకు వస్తాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను అనాథగా విడిచిపెట్టను, నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే, నీ ఆయుష్ని నేనే పొడిగిస్తున్నాను, నా వల్ల నీకు దీర్ఘాయువు వస్తుంది, నేనే నీకు రక్షణ కల్పించేది, నా చేతిలోనే ఉంది, ఇదిగో చూడు నా అరచేతిలో నేను చెక్కుకున్నాను, నువ్వెక్కడెక్కడ సంచరిస్తున్నావో నేను నా అరచేతులు చెక్కుకొని నీకు కాపుదలనిస్తున్నాను అని చెప్తున్నా. ఆ మాటలు విడిచిపెడతావు ఎందుకు? ఆఖరికి ఒక మాట నీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడు, యోహాను సువార్త 15:7 మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు ఏది ఇష్టం? ఇంటిలో ఉండడం ఇష్టం. ఏది ఇష్టం? అయిన వారి మధ్య ఉండడం ఇష్టం. ఏది ఇష్టం? అయిన వారితో కలిసి తినడం ఇష్టం, కలిసి ఉండడం ఇష్టం. ఏది ఇష్టం? కరోనా వైరస్ నుంచి తప్పించుకోవడం ఇష్టం. ఏది ఇష్టం? మన ఇంటి దగ్గరే మన వారి మధ్య చస్తే ఇష్టం. దయచేసి ఈ ఇష్టాలను పెంచుకో. ఇంకా అది కావాలి, ఇది కావాలి, నా కుమారులకు కుమార్తెలకు అంతంత వివాహాలు చేయాలి, నిన్ని వివాహాలు ఇంతంత వైభవంగా చేయాలి, నిన్ని కార్యాలు చేయాలి. దయచేసి ఇక రేపు అనే మనుగడే మనకు లేదు అన్నప్పుడు ఇలాంటి కోరికలు వద్దు. ఇప్పుడు మన ప్రార్థన విధానం మారాలి, మన ఆత్మీయ జీవితం యొక్క విధానం మారాలి. నిన్నటి వరకు ఎలాగూ జీవించావో పక్కన పెట్టు. దయచేసి రేపు ఈ రోజు నుంచి వాక్యం విన్న దగ్గర నుంచి రొట్టె తీసుకుని అవతలకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా కొత్త జీవితాన్ని జీవించడానికి ప్రార్థన చేయి. ఏది ఆ కొత్త జీవితం? సంతృప్తిగా దైవభక్తి చేసే జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతృప్తి కలిగి చేయి. మానక ప్రార్థన చేయి. ప్రార్థన నువ్వు చేయలేని అనేక పనులను చేస్తుంది తెలుసా? మానక ప్రార్థన చేస్తే దావీదు రక్షింపబడ్డాడు. సింహాల బోన్లోంచి పైకి తీయబడ్డాడు. సింహాల బోన్లో పడిపోయి సింహాల నోళ్లకు ఆహారంగా వెళ్ళిపోలేదు. దానియేలు జయించాడు. దానియేలు ఒక్కడేనా జయించింది? చాలా మంది జయించారు. ప్రార్థన చేసిన వాళ్ళు. ప్రార్థన నీ జీవితానికి నెమ్మదినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. ప్రార్థన నీ జీవితానికి పరిశుద్ధతనిస్తుంది, ఉండేటట్లు చేస్తుంది. ప్రార్థన వల్ల ఎన్ని లాభాలు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ప్రార్థన నీకు క్షేమాన్ని, శాంతిని, నెమ్మదిని ఇస్తుంది. ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తుంది. ప్రార్థన నీకు సమాధానాన్ని కలుగజేస్తుంది. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. ప్రార్థన దేవుని చిత్తం ఏమిటో నీకు బయలుపరుస్తుంది. ప్రార్థన నీకు సర్వాంగ కవచాన్ని ధరింపచేస్తుంది. ప్రార్థన దేవునికి దగ్గరగా చేస్తుంది నిన్ను. నిజమైన సంతోషం అంటే ఏంటో అనుభవింపచేస్తుంది. తేలిక కలిగిన హృదయాన్ని నీకు ఇస్తుంది. ఆ హృదయంలో ఇంక ఇతరుల గురించి తప్పుడు ఆలోచనలు ఉండవు. ఇతరుల గురించి వాళ్ళ జీవితాలు తెలుసుకోవాలి అనే కుతూహలం నీకుండదు. వారిని వేలెత్తి విమర్శించాలనే
దురాశ నీకు ఉండదు. ఎదుటి వారిని కొట్టాలి అనే మాటలతో పడగొట్టాలి, లేకపోతే చేతలతో పడగొట్టాలి అనే ఆలోచన నీకు ఉండదు. మేము ఇటీవల ఆలోచిస్తూ ఉంటే ఎన్ని దోపిడీలు, పేదవారిని కొట్టి బ్రతకటమా? అలాంటి పరిస్థితులు ఆలోచిస్తే మాకు చాలా హృదయ విదారకమైన పరిస్థితి. ఇవి కరువేం కాదు, చాలా ఆలకిస్తున్నాము ప్రతిరోజు. ప్రార్థన జీవితం కలిగి ఉంటే హృదయం తేలిక అవుతుందండి. చిన్నపాటి దురాలోచన కూడా మనలోనికి రాదు. ప్రార్థన ఆశీర్వాదమును నీకు ఇస్తుంది, పరలోక భాగ్యాన్ని నీకు ఇస్తుంది. నీ ఆయుష్ తరిగిపోయినా, నీ బిడ్డల భవిష్యత్తును చూడలేవేమో కానీ నువ్వు చేసిన ప్రార్థన వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నమ్మినట్లయితే మానక అనుదినము ప్రార్థన చేసే స్థితిలోనికి రా. మానక భక్తి చేసే స్థితిలోనికి రా. సంతృప్తి కలిగి భక్తి చేసే స్థితిలోనికి రా. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఆ దైవ భక్తే నన్ను విడిపించాలి తప్ప వేరొక మార్గం లేదు. ఐగుప్తీయులకు వచ్చిన రోగాల్లో తొలిచూలు బిడ్డను తీసుకెళ్ళిపోవటం అనేది ప్రమాదకరమైన, అతి తీవ్రత కలిగిన తెగులు. అది వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారు? గడప కమ్మిలకు గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పూసుకున్నారు. ఇప్పుడు నువ్వు చేయవలసింది అదే. నీ ఇంటి నుంచి ప్రార్థన దూపం బయటికి వెళ్ళేలాగా చేయాలి. నీ పిల్లలకు నీకు రక్షణ, బాప్తిస్మం అనే మార్కు ఉండాలి. ఈ మరణ దూత, హఠాత్తుగా మరణాన్ని కలగజేసే దూత, ఆ ధూపాన్ని, ఆ యొక్క గుర్తుని చూసి నిన్ను దాటి పోవాలి. అది తప్ప వేరొక చోట రక్షణ లేదు. కాబట్టి మానక అనుదినము తప్పక సేవించు ఆయన్ని. ప్రార్థన జీవితాన్ని పెంచుకో, ఆత్మీయంగా మారు. నీ పాదాల దగ్గరే నేను పడుంటాను ప్రభు అని ఒక సమర్పణ చేసుకో. లోకం గురించి ఆలోచించుకు, దాని ఆశల గురించి ఆలోచించుకు. లోకము దాని ఆశలు గతించిపోతాయి. నీ అంతం నా అంతం నా వాకిట్లో, మన వాకిట్లోనే జరగాలి, ఇంకెక్కడ ఉండకూడదు. దానికోసం కోరుకుందాం. క్షేమం ఇమ్మందాం, ఆరోగ్యం ఇమ్మందాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కడవరి కాలంలో మాకు గొప్ప లాభాన్ని చేకూర్చేది ఏదైనా ఉంది అంటే అది క్షేమము, లాభం. క్షేమం అనే లాభం, ఆరోగ్యం అనే లాభం. ఈ రెండు ఉంటేనే మా వాళ్ళతో మేము ఉండగలుగుతున్నాం. ఈ రెండు ఉంటేనే మా ఇంట్లో మేము ఉండగలుగుతున్నాం. ఈ రెండు ఉంటేనే నాయనతని మా జనుల మధ్య మేము ఉండగలుగుతున్నాం. ఇవి లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో, ఎలాంటి ముగింపు వస్తుందో మాకు తెలియని పరిస్థితి నాయన. కాబట్టి అనుదినము తప్పక మానక సేవించమన్నాం నాయన తండ్రి. నీకు సమయాలు ఇవ్వటం కాదు కానీ నీకు సమయాన్ని సమర్పించుకుని ప్రార్థించే స్థితిలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తే ఈ రొట్టె తీసుకుంటుండగా మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచు. ఈ వాక్యానుసారం, విన్న వాక్యానుసారం ఎవరైతే వారి జీవితాలను, మాట తీరును, పరిస్థితులను, హృదయ ఆలోచనలను అన్నిటినీ మార్చుకుంటున్నారో వారి నిండారుగా ఈ క్షణమే దీవించమని, ఆశీర్వదించమని. దీనదాసురాలైన నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నా పాప స్థితిని, నా దోష స్థితిని నాయన క్షమించి ప్రభు నన్ను కూడా పరిశుద్ధపరిచి ఆ రొట్టెకు యోగ్యురాలను చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సెలవు.